తెలంగాణ రవాణా శాఖలో ఇవాళ కొత్త బస్సులు చేరనున్నాయి. హుస్సేన్ సాగర్ వేదికగా నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బస్సులను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 392 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనమైన 1000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ. మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. ఈ బస్సులన్నీ మార్చి 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు 50 బస్సులు అందుబాటులోకి రాగా వాటిని ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సులో ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ ఏర్పాటు చేశారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు. అత్యవసర సమయాల్లో పానిక్ బటన్ నొక్కితే వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బస్సులో సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి. టీఎస్ఆర్టీసీ 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించనుండటంతో ట్యాంక్ బండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, లిబర్టీ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.